బ్రేకింగ్ న్యూస్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. మహిళా బిల్లు ముసుగులో కేంద్రం దక్షిణాది రాష్ట్రాల గొంతు కోస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తగా అసలు మహిళా బిల్లును అడ్డుకున్నదే విపక్షాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ విధానాల ఘోర వైఫల్యమన్నారు సీఎం రేవంత్. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య అంతరాలు సృష్టించేలా ప్రధాని మోదీ వైఖరి ఉందని, అసలు ఆయనకు నిజాయితీ లేదని ఘాటుగా కామెంట్ చేశారు. బిల్లు పేరుతో డీలిమిటేషన్ అస్త్రాన్ని ప్రయోగించి దక్షిణాదికి అన్యాయం చేసేందుకు కేంద్రం కుట్ర చేసింది అన్నారు. మహిళా బిల్లులో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉపకోట కల్పించాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. బిల్లుపై రాజకీయాలు ఉత్తరి నిజాయితీగా 2023 బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. చూడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఓటమికి గురైంది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిందో దేశ ప్రజలందరూ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్లను పెంచడం ద్వారా 553 సీట్లను 850 సీట్లకు పెంచడం ద్వారా వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో రిజర్వేషన్లను రద్దు చేయాలనుకొని 2024 ఎన్నికల సందర్భంగా 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనను ప్రజలు గుర్తించి 2024 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం జరిగింది. ఇక బిల్లును అడ్డుకుంది కాంగ్రెస్, దాని మిత్రపక్షాలే. ఇది మహిళా లోకానికి చేసిన ద్రోహమని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఎవరికీ అన్యాయం జరగదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయినా విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని, అవన్నీ విపక్షాల అసత్య ప్రచారాలే అన్నారు. మహిళల ఆశలపై నీళ్లు చల్లడం జాతి విద్రోహమని చంద్రబాబు కామెంట్ చేశారు. మహిళలకు ద్రోహం చేసిన పార్టీలు రేపు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయని క్వశ్చన్ చేశారు. భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే సీట్లు చూసిన తర్వాత దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది కాబట్టి ఇది కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2001లో 1971వ సెన్సస్ పెట్టుకొని ఆ సెన్సస్ పైనే రిజర్వేషన్లు పెట్టాడు. 26 వరకు ఉంటాయి. ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. ఇంకొక రాష్ట్రంలో కేరళలో 20 ఉంటే 30 అవుతాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండే నెంబర్ ప్రకారం 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగ, మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను.